మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టి తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్లను మంత్రి జూపల్లి ఆవిష్కరించారు. మత్తుకోరల్లో చిక్కి యువత భవిష్యత్తు నాశనమవుతోందని, ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో ప్రాణాలను పణంగా పెట్టి కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం దురదృష్టకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. స్మగ్లర్ల ఆగడాలను అరికట్టడంతో పాటు అధికారుల ఆత్మరక్షణ కోసం ఎక్సైజ్ శాఖను ఆయుధాలిచ్చే అంశం ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. ఈ యొక్క డ్రగ్స్ రకరకాల ఎందుకంటే ఈ యొక్క డ్రగ్స్ బారిన పడి చాలా కుటుంబాలు పూర్తిగా ధ్వంసం అయిపోయి చితికిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే మీకు ఈ యొక్క డ్రగ్స్ను ఏరి వేసే దానిలో మీకు ఏమేం కావాలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, ఇతర సమాచారం కావచ్చు, అందుకే ఆ రోజు నేను ఈ ఇన్సిడెంట్ జరగక ముందుకే ఒక సమీక్షలో ప్రాబబ్లీ ఆల్మోస్ట్ ఐ థింక్ మోర్ దెన్ 9 months బ్యాక్ ఒక సమీక్షలో ఎందుకు మీకు వెపన్స్ ఇవ్వడం లేదు, వెపన్స్ ఇవ్వాలని చెప్పని దాని తక్షణమే ఆ ఫైల్ కూడా ప్రాసెస్ చేసి పంపని చెప్పడం జరిగింది. ఆ రోజునే ఆ ఫైల్ రాగానే 100% మీకు అందరికీ కూడా ఎట్లయితే, ఎందుకంటే క్వశ్చన్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పనిలో ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు ఆ సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి ఎట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్కి ఆయుధాలున్నాయో మీ అందరూ కూడా ఆయుధాలు ఇచ్చేందుకు అర్థం చేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కోసం ఇటువంటి సమాచారం వచ్చినప్పుడు ఒకరు కాకుండా 10 మంది వెపన్స్తో కలిసి వెళ్ళేటువంటి కార్యక్రమం జరగాలి. కాబట్టి మీకు మీరు త్వరలో ఆ వెపన్స్ కూడా ఇప్పించే కార్యక్రమం చేసి మళ్ళీ మీకు ట్రైనింగ్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్ర పొలిమేరు నుంచి తరిమేసే కార్యక్రమం జరగాల. మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మరోసారి మనం చేసుకుంటూ